ఈరోజు బిగ్ డే. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ హైదరాబాద్లోని ప్రజాభవన్లో వారి వారి బృందాలతో కలిసి భేటీ కానున్నారు. విభజన సమస్యలను పరిష్కరించేందుకు ఇద్దరు సీఎంలు ముందుకు వస్తున్నారు. అన్నదమ్ముల్లా విడిపోయిన తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల కోసం సీఎంలు ఇద్దరూ చేస్తున్న ప్రయత్నమే ఈ భేటీ. గతంలో ఒకే పార్టీలో కలిసి పనిచేసిన చంద్రబాబు, రేవంత్లు ఇప్పుడు ముఖ్యమంత్రులయ్యారు. దీంతో వారి భేటీపై ఇరు రాష్ట్రాల ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. చంద్రబాబు శుక్రవారం హైదరాబాద్కి చేరుకున్నారు. చంద్రబాబుకి తెలంగాణ టీడీపీ శ్రేణులు, తెలంగాణలోని ఆంధ్ర ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. హైదరాబాద్ మొత్తం పసుపుమయంగా మారింది. చంద్రబాబు ఫ్లెక్సీలు, పసుపు తోరణాలతో హైదరాబాద్ రోడ్లు కలకలలాడుతున్నాయి. అయితే ఈ ఫ్లెక్సీల మీద విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. తెలంగాణలో మళ్లీ ఆంధ్ర పెత్తనం మొదలవబోతుందని వాటి అర్థం. చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ వేళ తెలంగాణ ఆత్మగౌరవం అనే నినాదాన్ని తెరపైకి తీసుకొస్తోంది బీఆర్ఎస్. చంద్రబాబు, రేవంత్ల భేటీలో ఫ్లెక్సీలపైన వస్తున్న విమర్శలకి టీడీపీ కౌంటర్ ఇచ్చింది. గతంలో కూడా కేసీఆర్, జగన్ ప్రభుత్వంలో కూడా అనేక భేటీలు జరిగాయి. అప్పుడు రాని ఆత్మగౌరవ నినాదం ఇప్పుడు చంద్రబాబు, రేవంత్ భేటీలోనే ఎందుకు ముందు పడుతున్నాయని ప్రశ్నించారు. అప్పుడు మీరు చేసింది ఒప్పైతే ఇప్పుడు మేము చేసేది తప్పెలా అవుతుందని నిలదీశారు. ఇక ఈ భేటీతో తెలంగాణలో మళ్లీ ఆంధ్ర పెత్తనమని జరుగుతున్న ప్రచారంపైన తెలంగాణ కాంగ్రెస్ మండిపడింది. రాష్ట్ర విభజన జరిగాక దశాబ్ద కాలం అవుతున్నా సమస్యలకు ఎలాంటి పరిష్కారం లభించలేదు. అప్పటి గవర్నమెంట్ దానికోసం ప్రయత్నించలేదు. కానీ వాళ్ళు చేయలేని పనిని రేవంత్ ప్రభుత్వం చేస్తుంటే విమర్శలు చేయడంలో ఏమైనా అర్థం ఉందా అని ప్రశ్నించారు. ఇలా విమర్శలు చేయడంలో అర్థం ఏంటి అంటే విభజన సమస్యల పరిష్కారం బీఆర్ఎస్ పార్టీకి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. తెలుగు సీఎంలు చంద్రబాబు, రేవంత్ భేటీపై జరుగుతున్న వివాదాన్ని పక్కన పెడితే ఇప్పటికే ఈ భేటీ కోసం ప్రజాభవన్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం 6 గంటలకు సీఎంలిద్దరూ ప్రజాభవన్లో సమావేశమై విభజన సమస్యలపై చర్చించనున్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో చేర్చిన సంస్థల ఆస్తుల విభజనపై చంద్రబాబు, రేవంత్ ప్రధానంగా చర్చించనున్నారు. షెడ్యూల్ 9లో చేర్చిన 91 సంస్థల్లో 68 సంస్థల ఆస్తులు, అప్పులపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. మిగిలిన 23 సంస్థలపై వివాదం సాగుతోంది. దీన్ని కూడా ఈ భేటీలో పరిష్కరించుకోవడానికి సీఎంలు చర్చించనున్నారు. ఇక స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, విద్యుత్ బకాయిలు, 15 ఎయిడెడ్ ప్రాజెక్టుల మధ్య అప్పుల పంపిణీ, ఉద్యోగుల మార్పిడి, లేబర్ సెస్ పంపిణీ, ఉమ్మడి సంస్థల ఖర్చు సొమ్మును తిరిగి చెల్లించడం, హైదరాబాద్లో 3 భవనాల పంపకాలు నిలుపుదల, 7 మండలాలు తెలంగాణలో కలపడం తదితర అంశాలను ఇద్దరు సీఎంలు చర్చించనున్నారు.